హాయ్ గాయ్స్, ఈ రోజు మలయాళ సినిమా చూద్దాం. ఇది సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు కూమన్. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ఇంటర్వెల్ వరకు ఒకలా సాగుతుంది, ఆ తర్వాత ఇంకో ట్విస్ట్ ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఈ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చి మీ ప్రోత్సాహం కూడా అందించండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక రిసార్ట్ ను చూపించారు. అక్కడికి సినిమా హీరో అయిన హెడ్ కానిస్టేబుల్ గిరి వచ్చాడు. కొత్తగా పెళ్లైన దంపతులు ఈ రిసార్ట్ లో స్టే చేశారు. పెళ్లి కూతురు యొక్క 4 కోట్ల విలువైన డైమండ్ రింగ్ కనిపించట్లేదు. దాని గురించి విచారించడానికే పోలీసులు వచ్చారు. ఎస్ఐ లోపల విచారిస్తుంటే కానిస్టేబుల్ అయిన హీరో మాత్రం బయటున్న కారును తీక్షణంగా చూశాడు. ఒక క్లీనింగ్ లేడీని పట్టుకుని పోలీసులు అనుమానించారు. కానీ ఆ రింగ్ ను తాను తీయలేదని ఆమె చెబుతోంది. అప్పుడే లోపలికి వచ్చిన హీరో డైమండ్ రింగ్ యొక్క ఫోటో చూపిస్తారా అని అడిగాడు. అప్పుడు ఆ భర్త తన ఫోన్ లో ఉన్న రింగ్ ఫోటో చూపించాడు. ఆ ఫోన్ తీసుకుని సంబంధమే లేకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ తర్వాత అతని షూ విప్పమన్నాడు. అతడు షాక్ అయిపోవడంతో హీరోనే బలవంతంగా విప్పించాడు. చూస్తే అందులోనే డైమండ్ రింగ్ ఉంది. ఈజీగా గిరి ఈ కేసును సాల్వ్ చేశాడు. అతడే చోరీ చేశాడని ఎలా కనిపెట్టావు అని ఎస్ఐ అడుగుతున్నాడు. అప్పుడు గిరి ఏం చెప్తున్నాడంటే, నేను ఆ భర్త యొక్క కారును చూశాను. అది విలువైన కారు, కానీ టైర్లు మాత్రం డ్యామేజ్ అయ్యాయి. వాటిని మార్చడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేనట్లున్నాయి. నేను లోపలికి వచ్చినప్పుడు అతని బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంది. అతడు తన షూనే చూసుకుంటున్నాడు. అందుకే రింగ్ ఫోటో చూపించమని అతని ఫోన్ తీసుకున్నా. ఆ ఫోన్ లో బ్రౌజింగ్ హిస్టరీ చెక్ చేశా. అతడు డైమండ్ రింగ్ ఎంతకు అమ్ముడుపోతుందని చెక్ చేయడం గమనించాను. అందుకే అతనిపై సందేహం వచ్చి అతడు కంటిన్యూగా షూన్ చూసుకోవడంతో అందులోనే రింగ్ ఉంటుందన్న అనుమానంతో చెక్ చేస్తే బయటపడిందని చెప్పాడు. ఇదంతా విన్న ఎస్ఐ అతని ప్రతిభను మెచ్చుకున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో ఎప్పుడు వచ్చే టీ షాప్ కు వచ్చాడు. అక్కడికి బస్ వచ్చింది. అందులో ఒక అమ్మాయి గాఢ నిద్రలో ఉంది. ఆమెనే ఈ సినిమా హీరోయిన్. హీరోయిన్ చూసిన హీరో, లక్ష్మి స్టాప్ వచ్చింది దిగు అంటాడు. ఆమె నవ్వుకుంటూ దిగి వెళ్లిపోతోంది. ఈమె హీరో ఇంటి పక్కనే ఉండే అమ్మాయి. కొన్నాళ్లుగా ఆమెను హీరో గమనిస్తున్నాడు. ఇప్పుడు టీ షాప్ లోకి వెళ్లి కూర్చున్నాడు. కొంచెం సేపు అయ్యాక అక్కడికి లోకల్ పొలిటీషియన్ వచ్చాడు. అతనితో పాటు 2 అనుచరులు కూడా ఉన్నారు. పొలిటీషియన్ ను చూడగానే, గత కబడ్డీ పోటీల్లో మీ వాళ్ళు అరాచకం చేశారు. ఈసారి పోటీల్లో ఏదైనా ఎక్స్ట్రా చేస్తే బాగుండదు అని గిరి వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు పొలిటీషియన్ ఏమంటున్నాడంటే, నువ్వొక కానిస్టేబులే కదా, నాతో ఇలా మాట్లాడతావా అని తక్కువ చేసి మాట్లాడాడు. అప్పుడు హీరోకు కోపం వచ్చింది, కానీ నవ్వుకుంటూ బయటకు వెళ్ళాడు. సీన్ కట్ చేస్తే ఆ ఊరిలో ఒక వ్యక్తి ఊరేసుకుని చనిపోయాడు. ఊరంతా అక్కడే ఉంది. ఇదే టైంలో హీరోయిన్ లక్ష్మి యొక్క తండ్రి మనోహర్ వచ్చాడు. హీరోను చూస్తూ, బిజినెస్ లో లాస్ రావడం వల్లే అతడు చనిపోయాడు, దయచేసి ఆ బాడీని కొయ్యకండి అని రిక్వెస్ట్ చేశాడు. అతడు సూసైడ్ చేసుకున్నాడు కదండి, కాబట్టి పోస్ట్ మార్టం చేయకుండా ఆపలేమని హీరో అంటాడు. అలాగైతే దగ్గరలోని హాస్పిటల్లో చేస్తే బాడీ త్వరగా వస్తుంది కదా అని అడిగాడు. నేను ట్రై చేస్తానండి అని హీరో అంటాడు. వెంటనే సిఐ దగ్గరికి వెళ్ళాడు. హీరోకు అతనికి మంచి డీలింగ్స్ ఉంటాయి. ఈ సిఐ కొన్ని రోజుల్లో రిటైర్ కాబోతున్నాడు. హీరో అడగడంతో సరేనంటాడు. ఆ డెడ్ బాడీ త్వరగా ఇంటికి రావడానికి మనోహరే దగ్గరుండి అన్ని చూసుకుంటాడు. అతడు అందరికీ ఇలాగే సాయం చేస్తుంటాడు. ఇదే టైంలో ఆ ఊరు స్వామీజీ, మన ఊరుకు అంతా మంచి జరగాలంటే ఒక పూజ చేయాలని చెప్పాడు. కానీ మనోహర్ వేరే ఊరు నుంచి ఒక స్వామీజీని తీసుకొచ్చాడు. అతన్ని చూడగానే లోకల్ స్వామీజీకి కోపం వచ్చి, మన ఊరిలో మన కోసం పూజ చేయడానికి మేము సరిపోమా అని అంటుంటాడు. సీన్ కట్ చేస్తే స్టేషన్ లో చూపించారు. పొలిటీషియన్ అనుచరుడొకడిని పోలీసులు పట్టుకున్నారు. ఆ అబ్బాయి యొక్క తండ్రి గిరిని పిలిచి, నా కొడుకును కాపాడమని బతిమిలాడాడు. మీరు ఏం భయపడకండి, అంతా నేను చూసుకుంటా అని అతనితో అంటాడు. కానీ లోపలికి వెళ్లి, ఇంకా వాడిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదా, స్ట్రాంగ్ కేసు పెట్టండి, వాడిని బయటకు రానియొద్దు అంటుంటాడు. ఆ రోజు టీ షాప్ లో అతన్ని తక్కువ చేసి మాట్లాడారు కదా, అది మనసులో పెట్టుకుని వాణ్ణి జైల్లో వేయండి అంటుంటాడు. కానీ అతనిపై కేసు పెట్టడం కుదరదని ఎస్ఐ చెబుతుంటాడు. అప్పుడు ఎస్ఐతో గొడవ పడుతున్నాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన సిఐ హీరోను పక్క రూమ్ కు తీసుకెళ్లి ఫుల్ గా తిడుతున్నాడు. రేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీ పర్సనల్ కోపాన్ని పనిలో చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి. నేను కొన్ని రోజుల్లో రిటైర్ కాబోతున్నా. నేను నిన్ను బాగా చూసుకుంటున్నానని, ఆ అండతోనే నువ్వు రెచ్చిపోతున్నావని మిగతా వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. నేను వెళ్ళిన తర్వాత వేరొక సిఐ ఇక్కడికి వస్తాడు. ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావనుకో, నువ్వు ఈ వృత్తిలో కొనసాగలేవు అని హెచ్చరించాడు. సీన్ కట్ చేస్తే సిఐ
సిఐ రిటైర్ అయ్యాడు. ఆ ప్లేస్ లోకి చాలా స్ట్రిక్ట్ అయిన కొత్త సిఐ వచ్చాడు. ఇప్పుడు గిరి గురించే మిగతా కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటున్నారు. కొత్త సిఐ చాలా స్ట్రిక్ట్ అంట, మనం అంటే ఎలాగోలా తట్టుకుంటాం, కానీ ఇన్నాళ్ళు జాలీగా తిరిగిన గిరి మాత్రం ఎలా తట్టుకుంటాడో పాపం అని మిగతా వారంతా ఆట పట్టిస్తుంటారు. వాళ్ళు అన్నట్లుగానే సిఐ లోపలికి రాగానే గిరిని పట్టుకుని ఫుల్ గా వాయిస్తున్నాడు. అతని పరిస్థితి ఇంతకు ముందులా దర్జాగా కాకుండా చాలా దారుణంగా తయారైంది. సీన్ కట్ చేస్తే ఆ ఊర్లో ఎప్పట్లాగే కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. అక్కడికి బందోబస్తు కోసం హీరో వెళ్ళాడు. అప్పుడు అక్కడికి కొత్తగా వచ్చిన సిఐని స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఈ పోటీలు జరుగుతున్న క్రమంలో మధ్యలో ఒక గొడవ జరిగింది. ఇదే ఛాన్స్ అని హీరో ఏం చేశాడంటే కావాలనే ఇప్పుడు ఆ పొలిటీషియన్ తో గొడవ పడుతున్నాడు. కారణమే లేకుండా ఆ పొలిటీషియన్ ను కొడుతున్నాడు. ఇది చూసిన ఆ కొత్త సిఐ ఆపడానికి ఎంతో ట్రై చేస్తున్నాడు. రే ఎందుకురా అతన్ని అలా కొడుతున్నావు, కంట్రోల్ లేక ప్రవర్తిస్తున్నావు అని అంటుంటాడు. ఎంతో ఆపడానికి ట్రై చేస్తున్నాడు, కానీ హీరో అతన్ని కొంచెం కూడా పట్టించుకోలేదు. ఆ పొలిటీషియన్ ను కొడుతూనే ఉన్న క్రమంలో ఈ సిఐ ఏం చేశాడంటే హీరోను లేపి అవతల పడేశాడు. అప్పుడు అతడు బురదలో పడ్డాడు. అప్పుడు ఊరంతా హీరోను చూస్తూ నవ్వుతోంది. చాలా మంది ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అక్కడే లక్ష్మి ఉంది, అతన్ని చూసింది. హీరోకు చాలా అవమానంగా అనిపించింది. సీన్ కట్ చేస్తే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఊర్లో ఎక్కడికి వెళ్ళినా హీరోను చూస్తూ నవ్వుతున్నారు. ఇక స్టేషన్ కు వెళ్ళగానే సిఐ బాగా తిడుతున్నాడు. దీనివల్ల హీరో చాలా బాధపడుతున్నాడు. ఆ తర్వాత తన శ్రేయోభిలాషి అయిన రిటైర్ అయిన సిఐ దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా చెప్పాడు. అది విన్న ఆ సిఐ ఏమంటున్నాడంటే రే పోలీస్ పని అంటేనే ఇలా ఉంటుంది. ఏదో నేను ఉన్నన్ని రోజులు నువ్వు జాలీగా ఉన్నావు, ఇదిగో ఉన్నతాధికారులు అంటే అలాగే ఉంటారు. చూడరా స్టేషన్ లో ఉన్నప్పుడు నేనెంత దర్జాగా ఉండేవాణ్ణి, ఇప్పుడు నా ఒంటిపై కాకి డ్రెస్ లేదు, ఇంట్లో ఉన్న నా భార్య కూడా నన్ను సరిగా గౌరవించట్లేదు. అందువల్ల నువ్వు ఉన్నతాధికారుల దగ్గర కొంచెం అనుకువగా ఉండడమే మంచిది అని ఆ రిటైర్డ్ సిఐ చెప్తున్నాడు. కానీ ఈ అవమానాన్ని హీరో భరించలేకపోతున్నాడు. ఆ రోజు రాత్రి ఒక బార్ కు మందు కొట్టడానికి వెళ్ళాడు. అక్కడ మనియన్ అనే అతడు గొడవ పడుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఈ మనియన్ పెద్ద దొంగ, ఇప్పుడు మారిపోయాడు. అతన్ని చూడగానే ఈ విషయాలన్నీ హీరోకు గుర్తుకొచ్చాయి. మరుక్షణమే ఒక క్వార్టర్ బాటిల్ తీసుకున్న హీరో అతని ఇంటికి వెళ్ళాడు. ఇద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ మందు కొడుతున్నారు. ఇంతకు ముందు ఇతడు దొంగతనాలు చేశాడు కదా, వాటి గురించే అడుగుతున్నాడు. అప్పుడు అతడు కూడా ఆ దొంగతనాల గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇదిగో చూడండి సార్, ఈ దొంగతనం అనేది సాధారణమైన విషయం కాదు. అందులో ఉండే కిక్కు ఒక దొంగకు మాత్రమే తెలుస్తుంది సార్. అతడు చేసిన దొంగతనాల గురించి ఆస్వాదిస్తూ చెప్తున్నాడు. అతడు అలా చెప్తుంటే హీరో ఇంట్రెస్టింగ్ గా వింటున్నాడు. సార్, మనుషులు లేని ఇంట్లో దొంగతనం చేస్తే ఏం థ్రిల్ ఉంటుంది సార్? ఆ ఇంట్లో మనుషులు ఉండాలి, మన డబ్బంతా సేఫ్ గా ఉంటుందని వాళ్ళు హాయిగా నిద్రపోవాలి. కానీ వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఇంట్లో డబ్బు ఉండకూడదు. ఇలాంటి చోటు దొంగతనం చేస్తేనే సార్ అసలైన కిక్ ఉంటుంది అంటుంటాడు. అతడు 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ను 1 by 1 గా చెప్తూనే ఉన్నాడు. అతడు ఎలాంటి టెక్నిక్లు ఉపయోగించాడో కూడా చెప్పాడు. రాత్రంతా అతడు చెప్పే కథలు విన్నాడు. ఇక మరుసటి రోజు స్టేషన్ కు వచ్చాడు. నిద్రపోకపోవడం వల్ల స్టేషన్ లో కునికి పాటలు పడుతున్నాడు. అప్పుడు అక్కడికి సిఐ వచ్చాడు. అందరి ముందు బాగా తిట్టాడు. ఎందుకు నువ్వు పోలీసుగా అయ్యావు, నిద్రపోవడానికా అని అంటాడు. ఇక ఈ మాటలన్నీ హీరో గుండెలో లోతుగా పాతుకుపోయాయి. ఆ సిఐ పై ఇతనికి విపరీతమైన కోపం వచ్చింది. ఈ ఇన్స్పెక్టర్ ను ఏదైనా ఒకటి చేయాలరా అని అనుకుంటున్నాడు. ఈ ఇన్స్పెక్టర్ పై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి అని చాలా విధాలుగా ఆలోచిస్తున్నాడు. ఆలోచించి చివరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆ ఊర్లోని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంటికి వెళ్లి దొంగతనం చేశాడు. చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకుని వచ్చేశాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ ఇంట్లో దొంగతనం చేసి అదే ఇంటికి ఇన్వెస్టిగేషన్ కోసం హీరో అక్కడికి వచ్చాడు. సిఐ కూడా అక్కడికి వచ్చి అందరినీ అసలు ఏం జరిగింది అని విచారిస్తున్నాడు. అప్పుడు సిఐ దగ్గరికి వెళ్లిన హీరో, సార్ నేను ఒకటి కనిపెట్టా అంటాడు. ఏంట్రా అంటే ఆ ఇంటి యొక్క గేట్ దగ్గరికి తీసుకొచ్చాడు. సార్, తప్పకుండా ఈ దొంగ మన ఊరి వాడైతే కాదు, కావాలంటే ఇదిగో చూడండి వాళ్ళు ఉపయోగించిన టెక్నిక్ అని ఏదో ఒకటి చూపిస్తున్నాడు. యాక్చువల్ గా ఈ కేసును ఈ సిఐ ఛేదించకూడదని ఇతడే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కానీ ఆ సిఐ కోపంతో నువ్వు ఇక్కడ కనిపెట్టింది చాలు, పక్కన అన్నదమ్ములకు పొలం మధ్య గొడవ వచ్చిందట, అది చూసుకోపో, నేను ఇక్కడ చూసుకుంటా అంటాడు. అప్పుడు హీరో, ఇంకా నీ పొగరు తగ్గలేదు కదా, ఉండు చూసుకుంటా అని అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈ సిఐకి ఒక ఆధారం దొరికింది. అదేంటంటే ఇక్కడ దొంగతనానికి వచ్చిన
వచ్చిన ఆ దొంగ చెట్టు గుండా ఎక్కి లోపలికి దిగాడని అతనికి తెలిసిపోయింది. అదే టైంలో అక్కడ ఉన్న ఒక చెప్పుల జతను చూశాడు. ఆ చెప్పులు హీరో వేసుకుని వచ్చినవి. అప్పుడు డాగ్ స్క్వాడ్ వాటిని వాసన చూసి పరిగెత్తుతున్నాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయంటే నేరుగా హీరో ఉన్న చోటుకి వెళ్తున్నాయి. అయ్యయ్యో ఇక దొరికిపోతానా అని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు ఒక ట్విస్ట్ ఎదురైంది. నేరుగా హీరో ఉన్న చోటుకు వచ్చిన ఆ డాగ్ స్క్వాడ్ హీరోని చూసి అరవకుండా పక్కనున్న ఒక వ్యక్తిని చూసి అరుస్తున్నాయి. ఏంట్రా అంటే ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. ఇది కూడా మరియన్ చెప్పిన ఒక టెక్నికే. పోలీసులను కన్ఫ్యూజ్ చేయాలని చెప్పాడు. దొంగతనం చేయడానికి ముందు వేరే ఒకరి యొక్క గుర్తులు తీసుకొచ్చి అక్కడ వదలాలి. ఇదంతా కూడా హీరో పక్కాగా చేశాడు. ఇప్పుడు ఆ పక్కనున్న వ్యక్తిని పోలీసులు అడుగుతున్నారు. సార్ ఆ చెప్పులు నావే కానీ అవి పోయి 3 రోజులైంది సార్ అంటుంటాడు. ఇప్పుడు ఏం చేయాలరా అని సిఐ జుట్టు పీక్కుంటున్నాడు. ఇదంతా చూసి హీరో లోపల చాలా సంతోషపడుతున్నాడు. ఇక ఇక్కడి నుంచి తన రివెంజ్ తీర్చుకుంటుంటాడు. ఇక ప్రతిరోజు రాత్రి తన చేతివాటం ప్రదర్శిస్తున్నాడు. అతడు ఒక ప్రొఫెషనల్ దొంగలాగే మారాడు. ఆ ఊర్లో ఉండే డబ్బున్న వారి ఇంటికి దొంగతనానికి వెళ్లి చోరీ చేస్తున్నాడు. రోజు రోజుకు ఈ దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు ఇన్స్పెక్టర్ పై ప్రెషర్ పెరిగింది. ఏం పని చేస్తున్నావు అని అంతా నిలదీస్తున్నారు. అప్పుడు ఆ సిఐఏ రంగంలోకి దిగాడు. రాత్రిళ్ళు నిద్రపోకుండా రోడ్లపై మారువేషంలో గస్తీ కాస్తుంటాడు. అయినా కూడా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇతడు కనిపెట్టలేకపోతున్నాడు. కొన్నిసార్లు హీరో దొంగతనం చేసి వచ్చేటప్పుడు పోలీసులకే దొరికిపోయాడు. కానీ అతడు నేను మఫ్టీలో ఉండి ఆ దొంగ కోసం వెతుకుతున్నా, నన్నే పట్టుకుంటారా అని వాళ్ళని అంటాడు. కొన్నిసార్లు ఇతడు దొరుకుతాడు. అప్పుడు జనం అంతా ఇతన్ని వెంబడిస్తుంటారు. కానీ టక్కున ఒక పొదల్లోకి వెళ్లి పోలీస్ డ్రెస్ వేసుకుని బయటకు వస్తాడు. ఇతడు కూడా దొంగని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నట్లు పరిగెత్తుతాడు. ఇలా పక్కా ప్లాన్ తో అతడు అన్ని చేసుకుంటూనే వెళ్తున్నాడు. అదే టైంలో ఇన్స్పెక్టర్ ను చూపించారు. పాపం అతడు రాత్రిళ్ళు నిద్ర లేకుండా గస్తీ కాసి స్టేషన్ కు వచ్చి నిద్రపోతుంటాడు. నేను స్టేషన్ లో నిద్రపోయినప్పుడు నన్ను ఆట పట్టించావు కదా, ఇప్పుడు అదే పరిస్థితి నీకు ఎదురైంది చూడు అని మనసులో అనుకుంటుంటాడు. సీన్ కట్ చేస్తే హీరో టీ షాప్ కు వచ్చాడు. అప్పుడు ఆ ఊర్లో ఉన్న ఒక డబ్బున్న వాడు ఏమంటున్నాడంటే, ఏంట్రా ఈ పోలీసులు దొంగలని పట్టుకోలేకపోతున్నారు, నా ఇంట్లో గాని ఆ దొంగోడు పడ్డాడని అనుకో మరుక్షణమే ఈ స్టేటే గజ గజ వణికిపోతుంది. ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారులే మా ఇంటికి వచ్చి విచారణ చేయాలి అని అంటుంటే హీరో ఈగో హట్ అయింది. ఓ అలాగా, చోరీయే కదా, చేస్తే పాయే అనుకుంటాడు. ఆ రోజు రాత్రే ఆ ధనవంతుడి ఇంటికి వెళ్లి చోరీ చేశాడు. ఇలా గిరి చోరీలు చేస్తూనే ఉన్నాడు. సిఐ పై ప్రెషర్ పెరుగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ చేసి ఏం చేస్తున్నావయ్యా అని తిడుతున్నారు. ఇదే టైంలో గిరి తనకు శత్రువులుగా ఉండే వారిని ఇరికించాలని చూస్తుంటాడు. సార్ వాడిపై అనుమానం ఉంది, వీడిపై అనుమానం ఉందని మంచి వాడిలా సిఐకి చెప్తుంటాడు. అనుమానించిన వాళ్ళను స్టేషన్ కు తీసుకొచ్చి ఫుల్లుగా కొడుతుంటారు. కొట్టిన తర్వాత వారి దగ్గరికి వెళ్లి మంచి వాడిలా మాట్లాడుతుంటాడు. చేసేదంతా చేసి ఏమీ తెలియనట్లు ఓదారుస్తుంటాడు. ఇదే క్రమంలో పై ఆఫీసర్ వచ్చి సిఐని బాగా తిట్టి 3 రోజుల్లో దొంగను కనిపెట్టకపోతే డిస్మిస్ చేస్తా అని బెదిరిస్తాడు. అప్పుడు ఈ సిఐ ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నాడు. నైస్ గా సిఐ దగ్గరికి వెళ్లిన గిరి, నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్, మనం ఎందుకు ఇప్పటికి మాత్రం ఎవరో ఒకరిని ఈ కేసులో ఇరికించకూడదు, ఆ తర్వాత నెమ్మదిగా దొంగ గురించి విచారిద్దాం అంటుంటాడు. ఐడియా బాగానే ఉంది కానీ ఏదైనా సమస్య వస్తుందేమో అని సిఐ అంటుంటాడు. సార్ నేనే పట్టుకున్నా అని ఒకరిని తీసుకొస్తాను, అప్పుడు సమస్య వస్తే నాకే వస్తుంది, అందువల్ల మీరేం బాధపడకండి అంటుంటాడు. అది విని సిఐ కూడా సరేనంటాడు. సీన్ కట్ చేస్తే మరియన్ ను కలిశాడు. అతనికి 5,000 ఇచ్చి ఇది ఇన్స్పెక్టరే ఇవ్వమని చెప్పాడు అని అంటాడు. 2 వారాలు దొంగల జైల్లో ఉండు, ఆ తర్వాత విడుదల చేస్తామని సిఐ చెప్పాడని మనీని ఒప్పించాడు. 5,000కు ఆశపడి మరియన్ సరెండర్ అయ్యాడు. ఈ విషయం తెలిసి ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఖుషి అయ్యారు. దొంగ దొరికాడని సంబరాలు చేసుకున్నారు. ఇక అంతా సాల్వ్ అయింది అనుకుంటున్న క్రమంలో మరియన్ దగ్గరికి వెళ్లిన హీరో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అన్నా ఆ సిఐ మోసం చేశాడన్నా, నిన్ను అరెస్ట్ చేసి 2 వారాల్లో విడుదల చేస్తామని మాటిచ్చాడు, కానీ మీ పైన ఈ కేసు వేయాలని చూస్తున్నాడని చెప్పాడు. ఆ మాట వినగానే మరియన్ స్టన్ అయ్యాడు. నిన్ను నమ్మే కదా నేను వచ్చాను, ఈ పోలీసులంతా ఇంతే, మిమ్మల్ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే అని ఏడుస్తున్నాడు. అన్నా మీరేం బాధపడకండి, మీరు నా వల్లే ఈ కేసులోకి వచ్చారు, అందువల్ల మిమ్మల్ని నేనే కాపాడుకుంటా అని సంఖ్యలకు ఉండే కీని మరియన్ కు ఇచ్చాడు. మరుసటి రోజు మరియన్ ను క్రైమ్ సీన్ కు తీసుకెళ్లి ఎలా దొంగిలించావో చేసి చూపించమని అడిగారు. అక్కడికి వెళ్లిన తర్వాత నేను బాత్రూమ్ కు వెళ్లాలని మరియన్ అడుగుతాడు. అతన్ని సంఖ్యలతోనే బాత్రూమ్ కు పంపారు. అక్కడి నుంచి మరియన్
తప్పించుకోవడానికి హీరోనే హెల్ప్ చేశాడు. ఇన్స్పెక్టర్ కు హీరో పెట్టిన పెద్ద ట్విస్ట్ ఇది. చాలా రోజులుగా దొరకని దొంగను పట్టుకున్న తర్వాత అతడు తప్పించుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు పెద్ద కలవరమే జరిగింది. అందువల్ల సిఐని సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయి స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే అప్పుడు హీరో యొక్క కళ్ళలోకి చూశాడు. హీరో కళ్ళలో అతనికి పొగరు కనిపించింది. అప్పుడే ఈ ఇన్స్పెక్టర్ కు హీరోపై డౌట్ వచ్చింది. సీన్ కట్ చేస్తే హీరో చాలా సంతోషంలో ఉన్నాడు. తను అనుకున్నది సాధించాలని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. హీరో ఏదో పని విషయంగా బ్యాంకుకు వచ్చాడు. అప్పుడు ఆ ఊరికి చెందిన రామస్వామి అనే అతడు చాలా డబ్బు విత్డ్రా చేశాడు. ఏంటి సార్ ఊర్లో దొంగలు పడుతున్నారు, ఇలాంటి టైంలో ఇంత డబ్బు విత్డ్రా చేశారేంటి అని బ్యాంకు వారు అడుగుతున్నారు. అప్పుడు అతడు చాలా పొగరుగా మా ఇంట్లో దొంగతనం చేయగలరా అంటుంటాడు. ఈ డైలాగు హీరో చెవికి వినబడింది. ఆ రోజు రాత్రి ఇంటికొచ్చి పడుకుంటే హీరోకు అస్సలు నిద్ర పట్టట్లేదు. అతని చేతులు గులగులా పెడుతున్నాయి. అతడు బ్యాంకులో అన్న మాటలే ఇతనికి ఇంకా గుర్తుకు వస్తున్నాయి. హీరో పెద్ద ఈగోయిస్టు. నీ వల్ల కాదు అని ఎవరైనా అన్నారంటే అదే పనిని చేస్తాడు. ఇప్పుడు మనీ అని చెప్పిన ఒక డైలాగ్ ను చూపిస్తున్నారు. అతడు ఏం చెప్పాడంటే ఎవరైనా ఒకరు దొంగతనానికి అలవాటు పడ్డారనుకోండి, అందులో ఉన్న మత్తును వాడు అనుభవించాడనుకో, ఇక వాడు ఆ దొంగతనాన్ని అస్సలు వదిలిపెట్టాడు. అది ఇప్పుడు హీరోకు గుర్తుకు వచ్చింది. అతడు చెప్పినట్లుగానే ఈ దొంగతనం అనే మత్తును అతడు వదలలేకపోతున్నాడు. అతడు ప్రతిరోజు దొంగతనం చేసి అందులోని కిక్కును చూడడం వల్ల ఇప్పుడు అతని చేతులు గులగులా పెడుతున్నాయి. దొంగతనం చేయకుండా ఉండలేకపోతున్నాడు. నేరుగా రామస్వామి ఇంటికి వెళ్ళాడు. అనుకున్నట్లుగానే డబ్బును దొంగిలించాడు. కానీ అతడు బయటకు వచ్చేటప్పుడు రామస్వామి హీరో యొక్క ముఖాన్ని చూశాడు. రే గిరి, ఇన్నాళ్ళుగా ఇదంతా చేస్తున్నది నువ్వా అని అతడు అరిచాడు. అప్పుడు హీరో అతన్ని విడిపించుకుని ఒకటే పరుగు. కానీ అతడు ఇతని ముఖాన్ని చూశాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇతని తల తిరుగుతోంది. ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటున్నాడు. రేపు గాని ఈ విషయాన్ని రామస్వామి బయటికి చెప్పాడనుకో, ఇక నా పని అంతా అయిపోయినట్టే అనుకుంటున్నాడు. చాలా భయపడుతున్నాడు. ఇక వేరే దారి లేదు అని మూట ముల్లె సర్దుకుని ఆ ఊరు నుంచి ఎస్కేప్ అయ్యాడు. సీన్ కట్ చేసి సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ ను చూపించారు. అతడు స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్లను పిలిచాడు. రే, నాకు గిరిపైనే సందేహంగా ఉంది. వాడికే తెలియకుండా వాడి గురించి ఇన్వెస్టిగేషన్ చేసి ఎప్పటికప్పుడు నాకు వివరాలు తెలియజేయాలి అని చెప్పాడు. సీన్ కట్ చేసి తమిళనాడులో ఉన్న హీరోని చూపించారు. అతడు ఏదో ఒక లాడ్జ్ లో స్టే చేశాడు. అప్పుడు ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. ఇక అంతేరా, నా పని అయిపోయింది, పోలీసులే వచ్చినట్లున్నారు, నన్ను అరెస్ట్ చేస్తారు అని అతడు కలగంటున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా చాలా ఆలోచిస్తూ ఆ డోర్ ను ఓపెన్ చేశాడు. కానీ వచ్చింది పోలీసులు కాదు. ఆ లాడ్జికి సంబంధించిన వాళ్ళు వచ్చి తలుపు తట్టారు. ఇప్పుడు కూర్చుని బాగా ఆలోచిస్తున్నాడు. ఇక్కడే ఉందామా, ఊరు వైపు వెళ్దామా అని అనుకుంటున్నాడు. నేను ఇలాగే పరిగెత్తుతూ ఉండలేను, ఎలాగో నన్ను పోలీసులు కనిపెడతారు, అందువల్ల నేనే లొంగిపోతా అని ఊరికి బయలుదేరాడు. వచ్చేటప్పుడే పొలిమేర దగ్గరే పోలీస్ జీపు అతని కోసం ఎదురు చూస్తోంది. అప్పుడు వారు హీరోని చూసి ఎక్కడికి వెళ్ళావు, మేము నిన్నటి నుంచి నీకు కాల్ చేస్తూనే ఉన్నాము, ఫోన్ ఎందుకు తీయట్లేదు, మర్యాదగా బండెక్కు అని చెప్పారు. అప్పుడు హీరో కూడా బండెక్కాడు. ఇక అంతే, నా పని అయిపోయింది, నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాడు. ఆ ఇన్స్పెక్టర్ నన్ను ఏం చేయబోతాడు అని బాగా భయపడుతున్నాడు. అప్పుడు బండి స్టేషన్ కు వెళ్లకుండా ఒక చోటుకు వెళ్ళింది. అప్పుడు అక్కడికి వెళ్లి ఆ దృశ్యాన్ని చూసి ఇతడు షాక్ అయ్యాడు. ఎందుకంటే నిన్న రాత్రి హీరో యొక్క ముఖాన్ని చూసిన రామస్వామి ఊరికి వేలాడుతున్నాడు. అది చూసి స్టన్ అయిపోయాడు. ఎందుకంటే నిన్న ఇతన్ని చూసిన రామస్వామి కొంచెం ఫాలో అవుతూ వచ్చాడు. కానీ ఈ రోజేమో చనిపోయి ఉన్నాడు. ఇతడేమో దొరకలేదు. కానీ ఎందుకు అతడు చనిపోయాడు అని చాలా డౌట్ వస్తోంది. ఆ బాడీని తీసుకెళ్తుంటే ఎవిడెన్స్ ఏవైనా దొరుకుతాయా అని ఇతడు ఫోటోలు తీస్తున్నాడు. అప్పుడు గడ్డి దగ్గర ఒక టైర్ మార్కును చూశాడు. హీరో ఇదంతా గమనిస్తుంటే వెనక వైపు ఆ సిఐ ఇతన్ని గమనిస్తున్నాడు. కానీ హీరోను ఆ సిఐ గమనించేది హీరోకు తెలియదు. ఈ రోజు కూడా హీరోయిన్ వాళ్ళ నాన్నే బయటి ఊరు నుంచేని ఆ స్వామీజీని తీసుకొచ్చాడు పూజా కార్యక్రమాలు చేయడానికి. అప్పుడు ఈ లోకల్ స్వామీజీ చాలా కోప్పడుతున్నాడు. అప్పుడు హీరో ఏం చేస్తున్నాడంటే రాత్రి యాక్చువల్ గా ఏం జరిగింది అని ఆలోచిస్తున్నాడు. చనిపోయిన రామస్వామి హీరోను కొంచెం సేపు వెంబడించాడు. కానీ కొంచెం సేపు అయ్యాక అతడు పరిగెత్తలేకపోయాడు. అప్పుడు అతడు ఏ చోటైతే నిలబడ్డాడో ఇప్పుడు హీరో అదే చోట నిలబడ్డాడు. నిన్న రాత్రి ఆ చోట ఒక వ్యాన్ ఆగి ఉండడం ఇతనికి గుర్తుకొచ్చింది. అప్పుడు ఇతడు ఆలోచిస్తున్న క్రమంలో అతని వాట్సాప్ కు ఒక వీడియో వచ్చింది. నిన్న రాత్రి ఇతడు పరిగెత్తేటప్పుడు రామయ్య వెంబడించాడు. అదంతా ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోనే ఇప్పుడు హీరోకు పంపించారు. అది చూడగానే హీరో షాక్ అయిపోయాడు. ఎవర్రా ఇది పంపించింది అని ఆ నెంబర్ కు కాల్ చేస్తే అది స్విచ్ ఆఫ్ లో ఉంది. తప్పకుండా ఈ వీడియోను పంపిన వాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు అని మొత్తం చూస్తున్నాడు. కానీ ఎవరిని కనిపెట్టలేకపోయాడు. అప్పుడు అతడు చాలా భయభయంగా ఉండడం హీరోయిన్ గమనించింది. ఏమైంది, ఎవరిని
ఎవరిని వెతుకుతున్నారు అని అడుగుతోంది. అప్పుడు అతడు ఏమీ లేదు అని సర్ది చెప్పాడు. సీన్ కట్ చేస్తే రిటైర్ అయిన సిఐ దగ్గరికి వెళ్లి విషయం అంతా చెప్పాడు. ఇది వినగానే అతనికి చాలా కోపం వచ్చి అతని చెంపపై బాగా కొట్టాడు. నేను అప్పుడే చెప్పాను రా నీ ఈగోను కంట్రోల్ చేసుకో అని, ప్రతీకారం తీర్చుకోవాలనే నీ గుణాన్ని మార్చుకో అని చెప్పాను కదరా అంటున్నాడు. అప్పుడు హీరో అవును సార్ మీరు చెప్పిందంతా కరెక్టే, నేను పెద్ద తప్పు చేశాను సార్, నేను నా స్వభావాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ దొంగతనాలు చేశాను సార్, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ సారు ఒక విషయం నోట్ చేశాడు. ఎందుకంటే ఇతనికి సైకలాజికల్ గా ప్రాబ్లం ఉందని అతడు గుర్తించాడు. వెంటనే అతన్ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు ఆ డాక్టర్ కూడా చెక్ చేసి ఈ సిఐ తో మాట్లాడుతున్నాడు. అవును సార్ అతనికి ఉన్నది ఒక సైకలాజికల్ డిజార్డర్, ఇది కూడా ఒక విధమైన మనోవ్యాధే. వీళ్ళు ఇలాగే ఈగోస్టిక్ గా ఉంటారు. వాళ్ళ వల్ల కాదు అని ఏదైనా మనం వారి ముందు చెప్పామనుకోండి ఆ విషయాన్నే చేయాలని అనుకుంటారు. విపరీతమైన ఈగో వల్ల ఏ స్టేజ్ కైనా చేయడానికి వెళ్తుంటారు. సరే అదంతా అలాగే ఉండనివ్వండి డాక్టర్, కానీ ఇప్పుడు రాత్రిపూట కంట్రోల్ లేకుండా దొంగతనాలకు వెళ్తున్నాడే దాన్ని ఏం చేద్దాం అంటాడు. అవునండి అది అతనికి బాగా నచ్చి అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసేలా అతనికి వేరే ఏదైనా విషయం దొరికిందనుకోండి అందులోకి వెళ్తాడు అని చెప్పాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి హీరోని తీసుకొస్తున్నాడు. అప్పుడు హీరో ఒక డిప్రెషన్ లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఒక పని చేశాడు. ఇదిగో చూడు మర్యాదగా నీ పని మాత్రమే చేసుకో, రామస్వామి చావులో ఒక మర్మం ఉంది, దాన్ని కనిపెడతా అని నువ్వేమీ తిరగకు, పిచ్చితనంగా ఏదైనా చేసేవు, నువ్వు దాన్ని అసలు కనిపెట్టనే లేవు, ఆ మర్మం వెనుక ఏముందో నీ వల్ల కనిపెట్టడం కాదురా అని అంటాడు. కావాలనే ఆ కేసు గురించి నువ్వు ఏమీ చేయలేవు అని కోపం వచ్చేలా అంటాడు. ఇప్పుడు ఈ విషయం హీరో బ్రెయిన్ లో వేరేలాగా రికార్డ్ అయింది. హీరో యొక్క ఈగోను అతడు టచ్ చేశాడు. అందువల్ల అతడేమంటున్నాడంటే సార్ తప్పకుండా ఈ కేసును నేను ఛేదిస్తాను, ఇందులో ఏం జరిగిందో కనుక్కుంటా అంటుంటాడు. నేను ఈ కేసులోకి రాకూడదని వాడెవడో నన్ను బెదిరిస్తున్నాడు, కానీ అతనికి ఏమైందో నేను కనిపెడతా సార్ అంటున్నాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ అలాగైతే నీకు అన్ని విధాలుగా నేను సాయం చేస్తా అంటాడు. ఇప్పుడు ఇద్దరు ఆ కేసు గురించే డిస్కస్ చేస్తున్నారు. హీరో ఏం చెప్తున్నాడంటే ఇతనికి ఒక వీడియో మెసేజ్ వచ్చింది కదా, ఆ నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ లో ఉందని చెప్పాడు. అది ఎక్కడ ఉందని ట్రాక్ చేస్తే అది తమిళనాడుకు చెందిన నెంబర్. రామస్వామి చనిపోయాడు కదా, అతడు చనిపోయినప్పుడు అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవడానికి హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్ నుంచి ఒక రకమైన స్మెల్ వచ్చింది. ఈ స్మెల్ ఇంతకు ముందే నేను ఎక్కడో వాసన చూశాను సార్ అంటున్నాడు. లాస్ట్ టైం నేను రామస్వామిని చూసినప్పుడు అతడు కొడుకు యొక్క పెళ్లి అని చెప్పి అతడు చాలా సంతోషంగా ఉన్నాడు, కానీ సడన్ గా అతను ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు అని అనుమానంతో చెప్తున్నాడు. సరే అదంతా వదిలేయండి, ఈ వీడియో చూడండి. చివరిగా అతడు నన్ను వెంబడిస్తూ వచ్చినప్పుడు ఒక నిమిషం ఆగి ఈ వీడియో తీసే అతన్ని అతడు చూశాడు. అతని చూపులోనే అర్థమవుతోంది ఆ వీడియో తీసేవాడు అతనికి ఆల్రెడీ తెలుసని. దీన్ని బట్టి చూస్తే ఆ వ్యక్తి రామస్వామిని ఫాలో అయినట్లు అనిపిస్తోంది అని హీరో అంటున్నాడు. అప్పుడు ఆ సిఐ ఏమంటున్నాడంటే అతడెందుకు రామస్వామిని ఫాలో కావాలి, ఒకవేళ అతడు నిన్ను ఫాలో అయ్యాడేమో అంటున్నాడు. అవును సార్ మీరు చెప్పేది కూడా నిజమే, కాబట్టి మొదట నేను ఎక్కడి నుంచి ప్రారంభిస్తానంటే తమిళనాడు నెంబర్ ను అక్కడికి వెళ్లి విచారిస్తా అంటాడు. అతడు తమిళనాడుకు బయలుదేరాడు. ఇంకోవైపు సస్పెండ్ అయిన సిఐని చూపించారు. మనీ అని తప్పించుకుపోయినప్పుడు అక్కడ వదిలేసి వెళ్లిన సంఖ్యలను ఈ సిఐ చూస్తున్నాడు. దాన్ని చూస్తే తెలుస్తోంది దాన్ని కీ పెట్టే ఓపెన్ చేశారని. అతనికి కీ ఎలా దొరికింది అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చిన ఒక పోలీసు సిఐతో ఏం చెప్తున్నాడంటే మనీ అని ఇప్పుడు తమిళనాడుకు వెళ్లి దాచుకున్నాడు, అతడు ఉన్న చోటు మాకు తెలియవచ్చింది సార్ అని చెప్పాడు. సరే మొదట అతన్ని పట్టుకోండి, వాణ్ణి పట్టుకుంటే అన్ని విషయాలు బయటకు తెలుస్తాయని సిఐ అంటున్నాడు. వీళ్ళు ప్లాన్ చేసుకుని వీళ్ళు కూడా తమిళనాడుకు వెళ్లారు. అదే టైంలో హీరో ఆ నెంబర్ ను ట్రాక్ చేసి ఆ నెంబర్ ఎవరిదో ఆ ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్లి విచారిస్తే ఆ నెంబర్ యొక్క వ్యక్తి కూడా అక్కడ ఊరేసుకుని చనిపోయాడు. ఏంటి ఈ ట్విస్టులు, ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది అని హీరో అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇతడు ఊరేసుకుని చనిపోతే ఆ కేసు ఒక స్టేషన్ లో ఉంటుంది కదా, ఆ స్టేషన్ కు వెళ్లి ఇంకా ఏవైనా వివరాలు తెలుస్తాయా అని అక్కడ విచారిస్తున్నాడు. అక్కడికి వెళ్తే ఆ తమిళనాడు ఇన్స్పెక్టర్ హీరోను పట్టుకుని బాగా తిడుతున్నాడు. ఏంటి అన్అఫిషియల్ గా వచ్చి కేసు గురించి తెలియాలని అంటున్నావు, వెనక్కి వెళ్లి అఫిషియల్ గా ఇక్కడికి రా, నీ పై ఆఫీసర్ సంతకం తీసుకునిరా అని అంటున్నాడు. అలా వస్తేనే నేను ఫైల్స్ అన్ని చూపిస్తా అని ఆ సిఐ చెప్పాడు. సరే ఓకే అని అతడు అక్కడి నుంచి బయలుదేరబోతుంటే ఒక సంఘటన జరిగింది. అప్పుడు అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చాడు. ఆ కానిస్టేబుల్ ను ఈ సిఐ ఫుల్ గా తిడుతున్నాడు. అప్పుడు అతన్ని పట్టుకుని మూవ్ అవ్వాలని హీరో అనుకున్నాడు. నేరుగా ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి మా దగ్గర కూడా ఇదే పరిస్థితి అండి, వాళ్ళు కనిపెట్టరు, మనం ఏమైనా విచారిద్దాం అనుకుంటే మనల్ని కూడా వదలరు, ఒక్కో స్టేషన్ లో కూడా ఇదే పరిస్థితి కదా అని అంటున్నాడు.
అంటున్నాడు. ఇతడు కానిస్టేబులే అతడు కానిస్టేబులే అని ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ తమిళనాడు పోలీసు మీకేం కావాలి అని అడిగాడు. లేదండి, ఇక్కడ ఒక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు కదా, అలాగే మా ఊర్లో కూడా ఒక ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఈ 2 కేసులు సూసైడ్ లాగా నాకు అనిపించట్లేదు, ఇవి హత్యలని అనిపిస్తోంది, అందుకే చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చా అని చెప్పాడు. అప్పుడు ఆ తమిళనాడు కానిస్టేబుల్ మీరేం దిగులు పడకండి, నేను ఈ కేసు గురించి కొంత విచారించాను. ఈ కేసులోకి ఇంకా చాలా సూసైడ్ కేసులు వస్తున్నాయి, నేను రీసెర్చ్ చేసిన అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తానని చెప్పాడు. ఈ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఎవరో హీరోను ఫాలో అవుతున్నట్లు అతనికి అనిపించింది. ఆ రోజు మొత్తం హీరోను ఎవరో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫాలో చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎలాగైనా చేసి అతన్ని కనిపెట్టాలని మనుషులు లేని చోటుకు హీరో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అతన్ని ఫాలో చేస్తూ వచ్చింది ఎవరంటే మనియన్. నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావన్నా అని హీరో అడిగాడు. నేను ఫాలో అవుతున్నానా, నువ్వు ఫాలో అవుతున్నావా? నీ పోలీస్ బుద్ధిని చూపించావు కదా, నిన్ను నమ్మితే నన్ను మోసం చేశావు కదా, నన్ను పట్టుకోవడానికే ఇక్కడికి వచ్చావా అని అడుగుతున్నాడు. అప్పుడు హీరో నిన్ను పట్టుకోవడానికి రాలేదు అని ఎంతో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంటే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీన్ కట్ చేస్తే హీరో కేరళకు వచ్చాడు. ఆ కేసు గురించి బాగా విచారిస్తున్నాడు. సినిమా స్టార్టింగ్ లో ఒకతడు చనిపోతాడు కదా, అతని కేసును కూడా రీఓపెన్ చేశాడు. దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని వెతుకుతున్నాడు. ఆ తర్వాత రిటైర్డ్ సిఐ దగ్గరికి వచ్చి అంతా చెప్తున్నాడు. సార్, ఇదేదో పెద్ద విషయంలాగా ఉంది, మన ఊర్లో మాత్రమే జరగలేదు, ఇది తమిళనాడులో కూడా జరిగింది. ఇదంతా చెప్తుంటే అతడు కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఏంట్రా ఇది పెద్ద కేసులాగా ఉందే ఇలా అనుకుంటూనే, సార్ నిన్న ఈ కిల్లర్ నాకు ఇంకో వీడియో కూడా పంపించాడు. అతని దగ్గర నేను ఒక్కో ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన వీడియో అతని దగ్గర ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆ నిందితుడు మన పక్కనే ఉన్నట్లు నాకు అనిపిస్తోంది సార్ అంటున్నాడు. సీన్ కట్ చేస్తే టీ షాప్ లో హీరో టీ తాగుతున్నాడు. ఇప్పుడు ఒక ధనవంతుడు వచ్చి చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందే ఇతని ఇంట్లో దొంగతనం జరిగింది, ఇప్పుడు రమ్మనండి మా ఇంటికి ఆ దొంగను. ఇప్పుడు ఇంటికి ఒక కుక్కను తీసుకొచ్చాను, వాడు గాని వచ్చాడంటే అది పీక్కు తింటుంది అంటున్నాడు. వాడి వల్ల అయితే ఇప్పుడు రమ్మనమండి చూద్దామని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ విషయం హీరోకు ఈగోను కలిగించింది. ఆ రోజు రాత్రి ఎలాగైనా వాడి ఇంట్లో దొంగతనం చేయాలని డిసైడ్ అయ్యాడు. అప్పుడే మనీ అని చెప్పిన ఒక విషయం గుర్తుకొచ్చింది. ఎలాంటి డాగ్ అయినా కూడా మటన్ కు పడిపోతుందట. అందువల్ల అతడు మటన్ కొనుక్కుని వచ్చి ఆ రోజు దిగాడు. ఆ డాగ్ కు మటన్ వేసి దాన్ని అడవిలో వదిలేశాడు. ఆ తర్వాత ఇతడు శబ్దమే చేయకుండా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేశాడు. ఇక ప్రశాంతంగా ఇంటికి వెళ్తున్న క్రమంలో అప్పుడే ఒక రూపం అడవిలోకి వెళ్లడం గమనించాడు. అది చూసి షాక్ అయిపోయాడు. వీడెవర్రా అర్ధరాత్రి అడవిలోకి వెళ్తున్నాడు అనుకుంటున్నాడు. అతన్ని చేజ్ చేస్తూ వెళ్తున్నాడు. అతన్ని వెంబడిస్తూ వెళ్తుంటే మధ్యలో ఆ వ్యాన్ ను చూశాడు. రామస్వామి ఆ రోజు రాత్రి ఇతన్ని వెంబడిస్తూ వచ్చినప్పుడు మధ్యలో ఈ బండినే చూశాడు. తప్పకుండా వీడే నిందితుడై ఉంటాడని అతన్ని వెంబడిస్తున్నాడు. అతడు ముఖానికి మాస్క్ కట్టుకుని వేగంగా వెళ్తున్నాడు. హీరో పట్టుకోవడానికి ఎంతో ట్రై చేశాడు, కానీ అతన్ని పట్టుకోలేకపోయాడు. అతడు తప్పించుకుని వెళ్ళాడు. మరుసటి రోజు ఆ అడవిలో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. వెంటనే హీరో అక్కడికి వెళ్ళాడు. అప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే ఈ అమ్మాయి యొక్క డెడ్ బాడీని ఊరేయడానికే వాడు తీసుకొచ్చి ఉంటాడు. కానీ హీరో మధ్యలోకి రావడం వల్ల అతని ప్లాన్ బెడ్స్ కొట్టింది. ఆమెను చంపి డెడ్ బాడీని అక్కడే పడేసి వెళ్ళిపోయాడు అని హీరో అనుకుంటున్నాడు. సీన్ కట్ చేసి సస్పెండ్ అయిన సిఐని చూపించారు. అతనికి అతని టీం ఏం చెప్తోందంటే, సార్ ఇది తప్పకుండా గిరి చేసిన పనే అయి ఉంటుంది. ఎందుకంటే ఒక్కో చోరీ జరిగిన రోజు ఎవడో ఒకడు పేదలు ఉండే చోటుకి బైక్ లో వచ్చి డబ్బును విసిరేసుకుంటూ వెళ్లిపోయాడని చెప్తున్నారు. త్వరగా అన్ని ఆధారాలతో గిరిని పట్టుకుందాం సార్ అని అతడు చెప్తున్నాడు. హీరోకు వ్యతిరేకంగా ఒక టీం పనిచేస్తోంది. కానీ ఇదంతా తెలియని హీరో తన ఇన్వెస్టిగేషన్ గురించి చెప్తున్నాడు. నిన్న జరిగిన సంఘటన, ఆ నిందితుడిని వెతుక్కుంటూ వెళ్లడం, ఇదంతా కూడా ఆ మాజీ సిఐకి చెప్తున్నాడు. నిన్న రాత్రి అమావాస్య సార్, అందువల్ల చీకటిగా ఉండింది, అందుకే వాడి ముఖం చూడలేకపోయా అని హీరో చెప్తున్నాడు. వెంటనే షాక్ అయిపోయాడు. సార్ ఒక్క నిమిషం అని వెంటనే క్యాలెండర్ తీసి డేట్ చూస్తున్నాడు. అప్పుడు చాలా డేట్లను మార్క్ చేశాడు. అప్పుడు 3 సంవత్సరాలకు సంబంధించి నెలలను టేబుల్ గా గీశాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాడు. 2022 కేరళలో చాలా ఆత్మహత్యలు జరిగాయి. ఇవన్నీ కూడా నెలకు 1 చొప్పున అమావాస్య రోజు జరిగాయి. ఇదే ప్యాటర్న్ లో 2021లో తమిళనాడులో జరిగాయి. అంతకంటే ముందు 2020లో కేరళలోనే జరిగాయి. వీటన్నింటినీ పరీక్షించి చూస్తే ఆత్మహత్యలుగా జరుగుతున్న హత్యలు అని హీరో చెప్పాడు. ఇది విని మాజీ ఇన్స్పెక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఇదంతా ఏదో బ్లాక్ మ్యాజిక్ లా ఉందని అంటున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసు ఇంకా పెద్దదవుతోంది. దీన్ని ఈ ఇద్దరు హ్యాండిల్ చేయలేకపోయారు. తప్పకుండా మనకు స్టేషన్ లో ఒకరి నుంచి సాయం కావాలి, నేను అడిగితే ఒకతడు చేస్తాడని వెంటనే మాజీ సిఐ అతన్ని పిలిచాడు. అతడు వేరెవరో కాదు, అదే స్టేషన్ లో ఇంతకు ముందు
పనిచేసిన ఎస్ఐ. అతన్ని సాయం అడుగుదామని హీరో వెళ్ళాడు. అక్కడకు వెళ్ళగానే హీరోకు ఒక ట్విస్ట్ ఎదురైంది. ఈ ఎస్ఐ చేసి వెళ్లి మణియన్ను పట్టుకున్నాడు. నిన్ను తప్పించింది ఎవర్రా చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు ఇది చూసి హీరోకు చాలా భయం వేస్తోంది. ఇక నా పేరే చెప్తాడు, నన్ను అరెస్ట్ చేస్తారు అని హీరో అనుకుంటున్నాడు. ఇంత కష్టపడిందంతా ఇక వేస్ట్ అయిపోతుంది అనుకుంటుంటాడు. అప్పుడు మణియన్ ఒక షాక్ ఇచ్చాడు. సస్పెండ్ అయ్యాడే ఆ సిఐ పేరు చెప్పాడు మణియన్. అతడు అటు ఇటు తిరుగుతున్నాడు. అక్కడ కీ ఉండింది, దాన్ని తీసుకుని నేను తప్పించుకుని పోయా అని చెప్పాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ కు కోపం వచ్చి లోపలికి వచ్చి బాగా కొడుతున్నాడు. అప్పుడు అక్కడ ఒక ఉన్నతాధికారి ఉన్నాడు. అతడు ఈ సిఐని బయటకు పంపించాడు. నువ్వు జాగ్రత్తగా ఉండకపోవడం వల్లే వాడు తప్పించుకున్నాడు అని అతన్ని పంపించాడు. అప్పుడు హీరో షాక్ అయిపోయాడు. చాలా బాధగా మణియన్ దగ్గరికి వచ్చాడు. ఏంటన్నా ఇలా చేసావు అని అంటుంటే, అవును తమ్ముడు, నేను దొంగనే కానీ నమ్మక ద్రోహిని కాదు అంటుంటాడు. అన్న మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడుతా అంటున్నాడు హీరో. ఇప్పుడు ఈ కేసును ముగించాలని ఎస్ఐ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు అతడు ఆశ్చర్యపోతున్నాడు. సార్ ఏంటి సార్ ఇది గాని బయటకు తెలిసిందంటే వీని మాత్రమే కాదు నన్ను కూడా లోపల పెడతారు సార్ అంటున్నాడు. అప్పుడు మాజీ సీఏ ఏం చెప్తున్నాడంటే, ఇది ఒక పెద్ద కేసును పట్టుకున్నాడు, దానికి నువ్వు హెల్ప్ చెయ్యి, ఫుల్ క్రెడిట్స్ నువ్వే తీసుకో, కానీ ఏదో ఒక విషయంలో వీడికి హెల్ప్ చేయ అంటుంటాడు. అప్పుడు ఆ ఎస్ఐ ఇతన్ని లోపలికి తీసుకెళ్లి చివరిసారిగా ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆమె యొక్క హ్యాండ్ బ్యాగ్ చూపించాడు. అందులో ఒక లెటర్ ఉండడం గమనించారు. ఆ లెటర్ లో ఏముందంటే ఒక రకమైన పూజలు చేయడానికి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. ఆ పేపర్ ను స్మెల్ చేశాడు. ఒకలాంటి వాసన వస్తోంది. ఇదే స్మెల్ ను చివరిసారిగా రామస్వామి చనిపోయేటప్పుడు కూడా ఈ వాసనను ఆస్వాదించాడు. ఇదే స్మెల్ మొట్టమొదటిసారి ఒక ఆయన ఉరేసుకొని చనిపోతాడే ఆ చోట కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు వివరాలను బట్టి హీరో విచారణ చేస్తున్నాడు. కేరళలో తమిళనాడులో సూసైడ్ చేసుకుని చనిపోయారు కదా, వాళ్ళందరూ ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి విచారించిన తర్వాత తెలిసింది అంతా కూడా చాలా సంతోషంలోనే ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య, కానీ అవన్నీ త్వరలోనే తీరుతాయని అనుకుంటారు. ఒకరికి పెళ్లి కాలేదు, ఇంకొకరికి బిజినెస్ లో సమస్య, ఇంకొకరికి ఇంట్లో గొడవలు, ఇలా ఏదో ఒక సమస్యతో ఉన్నారు. అందుకోసమే ఈ పూజలు చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాతే సూసైడ్ చేసుకుని చనిపోయారు. అందరి ఇళ్లలో కూడా ఈ పూజకు సంబంధించిన లెటర్స్ దొరికాయి. ఆ లెటర్లలో చూస్తే సేమ్ స్మెల్ ఉంది. ఇప్పుడు ఆ లెటర్ తీసుకుని కేరళ తమిళనాడుకు బార్డర్ లో ఒక మఠం ఉంటుంది. అక్కడికి వెళ్లి ఈ లెటర్ చూపించి ఇదేంటి అని అడిగాడు. మొదట దాన్ని చూడగానే ఆయన షాక్ అయ్యాడు. ఇది మీకెలా తెలుసు అని అంటున్నాడు. యాక్చువల్ గా ఇది ఒక పూజకు సంబంధించిందట. ఈ పూజ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రాణాలతో ఉండి ఉండరు కదా అంటున్నాడు. ఆ మాట వినగానే హీరో షాక్ అయ్యాడు. అవునండి అని హీరో చెప్పాడు. ఇదిగో చూడు బాబు, నువ్వు అనుకున్నట్లు ఇది సాధారణమైన పూజ కాదు, ఇది దయ్యాలకు సంబంధించిన పూజ. ఈ పూజ ప్రకారం అమావాస్య రోజు ఒకరిని బలి ఇస్తే పూజ చేసిన వారికి చాలా లాభం కలుగుతుంది. ఈ పూజను కేవలం హిజ్రాలు మాత్రమే చేస్తారని చెప్పాడు. ఈ పూజ ఎక్కడ జరుగుతుందంటే తమిళనాడుకు కేరళకు బార్డర్ లో ఒక గుడి ఉంటుందట. తప్పకుండా ఆ గుడిలోనే చేసి ఉంటారు అంటున్నాడు. సరే, ఇంతకీ ఆ గుడి ఎక్కడ ఉంది అని హీరో అడిగాడు. ఆ రహస్యమైన గుడికి దారి చూపించే బుక్ మన మఠంలోనే ఉండేది, కానీ రీసెంట్ గా ఆ బుక్ కనిపించకుండా పోయింది. ఈ విషయం చెప్పగానే హీరోకు ఒకటి అర్థమవుతోంది. యాక్చువల్ గా ఆ గుడికి ఎవరో దారిని కనిపెట్టారు, ఆ పూజలు చేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు ఆ గుడి మనగోడలో ఉండి ఉంటుందంటారా స్వామీజీ అని హీరో అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ మధ్యనే ఒక భూకంపం వచ్చింది, ఆ గుడి నాశనమైనట్లు నేను విన్నాను. ఈ విషయం చెప్పగానే హీరో అక్కడి నుంచి బయలుదేరి ఊరికి వచ్చాడు. అప్పుడు అతనికి చూచాయగా కొన్ని విషయాలు తెలిసాయి. తన ఊరికి చెందిన వాళ్ళే ఎవరో ఆ పూజలు చేస్తున్నట్లు ఇతనికి ఉప్పందింది. మొదట సందేహం ఆ ఊర్లో ఉండే స్వామీజీపై కలిగింది. వెంటనే ఆ పూజకు సంబంధించిన పేపర్ తీసుకెళ్లి అతనికి చూపించాడు. అతడు దాన్ని చూసి, నాకు అర్థం కాలేదు, ఇది తమిళ్లో ఉంది, ఇదేంటి అని అడుగుతున్నాడు. కానీ హీరో చాలా కోపంగా చూస్తూ మర్యాదగా అందులో ఏముందో చెప్పమని బెదిరించినట్లు చూశాడు. అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంటే, ఇది ఒక పూజా విధానం, నిజంగా దీని గురించి నాకు తెలియదు, కానీ దీని గురించి నాకు చెప్పిన ఒక అతడి గురించి తెలుసు అంటాడు. ఇప్పుడు ఇతడు ఎవరి గురించి చెప్పాడంటే, హీరోయిన్ వాళ్ళ నాన్న ఉంటాడే మనోహర్, అతని పేరు చెప్పాడు. ఇంతకు ముందు అతడే నా ముందు ఇలాంటి ఒక పేపర్ చూపించడం గమనించాను అని అన్నాడు. అప్పుడు హీరోకు డౌట్ వస్తోంది. అయితే హీరోయిన్ వాళ్ళ నాన్నే ఇదంతా చేస్తున్నాడా అనుకున్నాడు. ఇప్పుడు నేరుగా హీరో అతని దగ్గరికి వెళ్లి విచారిస్తున్నాడు. అతడు ఇది చూసి భయపడతాడు, లేకపోతే కొంచెం నసుగుతాడేమో అని అనుకున్నాడు. కానీ అతడు ధైర్యంగా, అవును దీని గురించి నాకు తెలుసు, బయటి ఊరు నుంచి స్వామీజీ వచ్చాడే, ఆయన దీని గురించి నాకు బాగా చెప్పాడు అంటున్నాడు. అప్పుడు అక్కడి నుంచి ఆ బయటి ఊరికి చెందిన స్వామీజీ వచ్చాడు. మనోహర్కు దీనికి ఎలాంటి సంబంధం లేదని హీరో గుర్తించాడు.
పంపించాడు. ఇప్పుడు ఆ స్వామీజీ ఉండే చోటుకు హీరో వెళ్ళాడు. అప్పుడు అతడు పూజలో కూర్చున్నాడు. ఆ కూర్చున్న విధానాన్ని చూసే ఇదంతా ఇతడే చేస్తున్నాడని హీరోకు డౌట్ వచ్చింది. ఇప్పుడు అతడు ఏదో ఒక మంత్రాలు గింత్రాలు చదువుతూ ఇది చాలా డేంజర్ పూజ, ఈ పూజ చేసే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళదు, నీకే డేంజర్ అని చెప్తున్నాడు. బెదిరించినట్లే మాట్లాడుతున్నాడు. కానీ హీరో అస్సలు తగ్గలేదు. ఇప్పుడు బయటకు వచ్చాక నేరుగా మాజీ సిఐకి కాల్ చేసి ఈ వేరే ఊరు నుంచి వచ్చిన స్వామీజీ ఇదంతా చేసి ఉంటాడని చెప్తున్నాడు. నీకేమైనా పిచ్చా ఏంటి, వాడే అనుమానితుడనే అంటున్నావు, వాడి దగ్గరికి వెళ్లి నేరుగా మాట్లాడావు, వాడు తప్పించుకోవడానికి ప్రయత్నించడా అని అంటుంటాడు. అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే నేను ఎలాగైతే దొంగతనాలు చేయడం ఆపలేకపోయానో అలాగే వీడు కూడా ఈ హత్యలు చేయకుండా ఉండడు. రేపే అమావాస్య, వాడు తప్పకుండా బయటకు వచ్చి తీరాలి, వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటా అని హీరో అంటున్నాడు. హీరో అక్కడే వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు ఎస్ఐ నుంచి కాల్ వచ్చింది. అతడు ఆల్రెడీ ఆ స్వామీజీ నెంబర్ ను ఎస్ఐకి పంపించాడు. అతడు చెక్ చేసిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఆ స్వామీజీ ఫోన్ లోంచి హీరోకు ఆ వీడియోలు రాలేదు, వేరే ఒక నెంబర్ నుంచే వచ్చాయి. కానీ ఆ నెంబర్ రీసెంట్ గా ఇప్పుడు మన ఏరియాలో ఆన్ అయింది అని ఎస్ఐ చెప్తున్నాడు. దానికి అవకాశమే లేదు, ఇదంతా చేసేది స్వామీజీనే అని హీరో అంటున్నాడు. అప్పుడు ఇతడు దొంగలాగా మాస్కులు వేసుకున్నాడు. స్వామీజీ ఇంటికి వెళ్లి మొత్తం వెతుకుతున్నాడు. లోపల ఆ స్వామీజీ కనిపించట్లేదు. వెంటనే అక్కడి నుంచి హీరో బయలుదేరాడు. ఇప్పుడు అతడు ఆ రహస్యపు గుడిలోనే పూజ చేయడానికి వెళ్ళాడు. ఆ దారి తెలుసుకోవడం కోసం హీరో మళ్ళీ ఆ మఠానికి వెళ్ళాడు. దయచేసి ఆ గుడికి వెళ్ళడానికి దారి ఉంటే చెప్పండి అని బతిమలాడుతున్నాడు. అప్పుడు ఆ స్వామీజీ అస్సలు నాకు తెలియదు, కావాలంటే ఆ చోట కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పనిచేసేవాడు, అతనికి ఆ దారి తెలుసని నేను విన్నాను, అతన్ని వెళ్లి కలువు అని చెప్పాడు. అప్పుడు హీరో అతన్ని కలిశాడు. అతనికి ఆ గుడికి వెళ్ళడానికి దారి తెలుసు, అందువల్ల అతడు ఆ రూట్ చెప్పాడు. ఇప్పుడు వేగంగా ఆ అడవిలోకి హీరో వెళ్తున్నాడు. ఒక చోట చూస్తే ఆ హంతకుడి యొక్క వ్యాన్ ఆగి ఉంది. ఆ వ్యాన్ ను చూడగానే హంతకుడు ఇక్కడే ఉన్నాడని అతనికి అర్థమైపోయింది. ఆ గుడిని వెతుక్కుంటూ లోపలికి వెళ్తూనే ఉన్నాడు. అప్పుడు ఎస్ఐ నుంచి హీరోకు కాల్ వచ్చింది. ఆయన ఏం చెబుతున్నాడంటే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాడు. బ్యాడ్ న్యూస్ అదేంటి అని అడిగితే ఆ స్వామీజీ బలి ఇవ్వడానికి కిడ్నాప్ చేసింది వేరెవరినో కాదు, లక్ష్మిని అని చెప్పాడు. తమ కూతురు మిస్ అయిందని లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే అయితే అతడు బలి ఇవ్వబోయేది హీరోయిన్నా అనుకుంటున్నాడు. ఇక చాలా వేగంగా ఆ గుడి వైపు వెళ్తున్నాడు. చివరగా అతడు ఆ గుడికి వచ్చాడు. లోపలికెళ్లి చూస్తే లక్ష్మిని బలి ఇవ్వడానికి ఆమెను సిద్ధం చేశాడు. ఇది చూసి షాక్ అయిపోయిన హీరో లక్ష్మి లక్ష్మి అని అరుస్తున్నాడు. ఆమెను లేపుదామని చూస్తుంటే సడన్ గా అతని తలపై ఎవరో కొట్టారు. ఎవర్రా అని చూస్తే ఇప్పుడు హీరో ఉరికి వేలాడుతున్నాడు. ఏంట్రా అని చూస్తే అతిపెద్ద ట్విస్ట్ ను ఇప్పుడే రివీల్ చేశారు. ఇతడేమో ఉరికి వేలాడుతుంటే ఎదురుగా స్వామీజీ వచ్చి నిలబడ్డాడు. యాక్చువల్ గా ఆ పూజను చేసేది ఎవరంటే లక్ష్మి. అప్పుడు హీరోకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఈ పూజను తప్పకుండా హిజ్రానే చేస్తారని చెప్పారు కదా. యాక్చువల్ గా హీరోయిన్ ఒక ట్రాన్స్జెండర్. ఇది తెలియగానే హీరోకు తల తిరుగుతోంది. అప్పుడే విలన్ ముందుకు వచ్చి ట్విస్ట్ చెప్తున్నాడు. యాక్చువల్ గా అతడు చివరిసారిగా పూజ చేయడానికి మనుషులే దొరకలేదు. ఆ టైంలోనే హీరో వాంటెడ్ గా వచ్చి ఇతని దగ్గర చిక్కాడు. బలి ఇవ్వడానికి వీళ్ళు పెట్టిన ట్రాపే ఇది. ఇప్పుడు వీళ్ళు బలి ఇవ్వబోయేది కూడా హీరోనే. ఇప్పుడు వేరే లక్ష్మి పూజ చేస్తూనే ఉంది. ఆ విలన్ ఆమెను వశం చేసుకుని ఈ పూజ అంతా చేస్తున్నాడు. ఆమె దేనికి డిస్టర్బ్ కాకుండా పూజ చేస్తూనే ఉంది. ఇంకోవైపు ఈ విలన్ కూడా పూజ చేస్తున్నాడు. ఇదే టైంలో హీరో పాకెట్ నుంచి ఒక లైటర్ తీశాడు. కొంచెం కొంచెంగా చేతికి కట్టిన కట్టను కాలుస్తున్నాడు. అప్పుడు స్వామీజీకి హీరోకు మధ్య ఘోరమైన ఫైట్ జరుగుతోంది. ఒకానొక సమయంలో హీరోను అతడు పట్టుకున్నాడు. లక్ష్మిని పిలిచి ఇతని మెడకు ఉరిని బిగించు అంటున్నాడు. ఆమె ఆ ఉరి తాడుని తీసుకొస్తుంటే హీరో లక్ష్మితో మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడమ్మా, వాడు నిన్ను వశం చేసుకుని మాట్లాడిస్తున్నాడు, నువ్వు అతడు చెప్పినట్లు చేయకు అంటున్నాడు. నీ వల్ల మాత్రమే అతడు ఈ పూజ చేయగలడు, అందువల్ల అతడు చెప్పేది వినకు అంటున్నాడు. అతని వశం నుంచి బయటకు రా అని హీరో ఎంతో బతిమలాడుతున్నాడు. కానీ ఆమె బయటకు రాలేదు. అప్పుడు చాలా కోపంగా ఎగిరి తన్నాడు లక్ష్మిని. ఆమె ఎక్కడో పడింది. ఆ క్షణాన్ని ఉపయోగించిన హీరో తన మెడకు ఉన్న తాడును తీసి ఆ విలన్ యొక్క తలకు బిగించాడు. ఆ తర్వాత ఒక రాయికి కనెక్ట్ చేశాడు. దాన్ని తన్నగానే విలన్ కు ఉరి పడింది. చివరగా విలన్ చనిపోయాడు. సీన్ కట్ చేస్తే ఈ కేసును హీరో సాల్వ్ చేశాడని న్యూస్ పేపర్ లో వచ్చింది. ఈ కేసును హీరో ఛేదించినట్లు అంతా మాట్లాడుకుంటున్నారు. కానీ అతడు దొంగతనాలు చేశాడు కదా, అవి మాత్రం బయటకు రాలేదు. ఇదే టైంలో అతని ఇంటికి మాజీ సిఐ ఇప్పుడు ఎస్ఐ వచ్చారు. వాళ్ళిద్దరిని చూడగానే హీరో భయపడిపోతున్నాడు. అయ్యయ్యో, నేను చేసిన దొంగతనాలు బయటపడ్డాయే ఏంటి అనుకుంటుంటాడు. అప్పుడు వాళ్ళు ఒక సంతోషకరమైన విషయం చెప్పారు. క్రైమ్ బ్రాంచ్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఇతనికి పోస్ట్ వచ్చింది. ఆ అపాయింట్మెంట్
అపాయింట్మెంట్ ఆర్డర్ నే అతనికి ఇచ్చారు. సంతోషంగా ఆ లెటర్ ను హీరో చదువుతుంటే సడన్ గా వెనక నుంచి ఒక పోలీస్ వచ్చాడు. సార్ ఇప్పుడే మనకు ఒక కాల్ వచ్చింది, పక్క వీధిలో నిన్న రాత్రి ఒక దొంగతనం జరిగిందట అని అతడు చెప్తున్నాడు. అప్పుడు ఆ ఇద్దరు ఒరే దుర్మార్గుడా అన్నట్లు హీరో వైపు చూస్తుంటారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.